ఫ్రెండ్స్ టెక్నోస్ 2133 అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి మార్చి 17, 2026. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S27 అల్ట్రాలో Xiaomi 17 అల్ట్రా వీడియో మీరు చూస్తుంటే ఒక టెక్నాలజీ గురించి మీకు చెప్పాను, లోఫిక్ టెక్నాలజీ అని చెప్పేసి. లేటరల్ ఓవర్ఫ్లో ఇంటిగ్రేషన్ కెపాసిటర్. ఇది మన ఫోటోలో బ్రైట్ అండ్ డార్క్ ఏరియాస్ ఉన్నాయి కదా, వాటిని బ్యాలెన్స్ చేస్తుంది. అంటే ఫొటోస్ మనకి ఓవర్ ఎక్స్పోజ్ అవ్వడం అట్లా ఉండదు. అండ్ డైనమిక్ రేంజ్ కూడా బాగుంటుంది. వైడ్ డైనమిక్ రేంజ్తో మీకు ఫొటోస్ అయితే వస్తాయి. అండ్ చూడడానికి బాగుంటాయి ఫొటోస్, కలర్స్ కూడా న్యాచురల్గా అయితే వస్తాయి. సో Xiaomi 17 అల్ట్రాలో చాలా మంది దీన్ని iPhone 17 Pro Max తో వీడియో చూడొచ్చు, మీకే అర్థమైపోద్ది. ఫైర్ క్వాలిటీ చూడొచ్చు మీకు Xiaomi 17 అల్ట్రా ఎట్లా ఉందో iPhone తో కంపేర్ చేసి iPhone 17 Pro Max తో. కెమెరాస్ చాలా బాగుంటాయి 17 అల్ట్రావి లోఫిక్ టెక్నాలజీ వల్ల. దీన్ని ఇప్పుడు సామ్సంగ్ S27 అల్ట్రాలో తీసుకురాబోతున్న రిపోర్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ జనరేషన్ సామ్సంగ్ ఫోన్స్ లో కూడా మనం ఈ టెక్నాలజీ అయితే చూడొచ్చు. ఒకవేళ Xiaomi 17 అల్ట్రా మీరు వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్ వదిలేస్తున్నా, ఈ వీకెండ్లో పెట్టాను. ఒకవేళ చెక్ చేయకపోతే చెక్ చేయండి, మీకు ఇంకా డీటెయిల్ తెలుస్తుంది అక్కడ. నెక్స్ట్ మనకు OnePlus నుంచి OnePlus 16లో డిస్ప్లే రిఫ్రెష్ 240Hz అయితే వెళ్ళబోతుంది. బెజల్స్ కూడా 0.8 mm తిని ఉండబోతున్నాయి. అదే మనం OnePlus 15లో చూసుకుంటే బెజల్స్ మనకి 1.15 mm అయితే ఉంటుంది. బెజల్స్ తగ్గబోతున్నాయి అండ్ రిఫ్రెష్ రేట్ కూడా పెరగబోతుంది. ఏదైతే OnePlus 15T రాబోతుందో OnePlus నుంచి ఇండియాలో OnePlus 15S గా రావచ్చు అది. సో దానిలో మీకు లైట్ వెయిట్ ఉంటుంది, ఫోన్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది, కాంపాక్ట్ సైజ్లో వస్తుంది అండ్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో వస్తుంది. 8 Elite Gen 5 రావచ్చు ఇది కూడా. అండ్ ఈ ఫోన్ నెక్స్ట్ 2-3 months ఇండియాలో కూడా మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. OnePlus 15S లాగా 15Tగా గ్లోబల్గా లాంచ్ అయింది. నెక్స్ట్ దగ్గరికి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే పూమా స్లైడ్స్ గ్రే కలర్ 799 రూపీస్కి వస్తున్నాయి. మిగతా కలర్స్ అన్ని 1000 రూపాయలు దాకా ఉన్నాయి. ఇది ఒకటి 200 రూపాయలు తక్కువకి అయితే వస్తుంది. ఇంకొకటి సామ్సంగ్ వాచ్ ఉంది, సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 8 44 mm డైల్ LTE మోడల్. ఇది చాలా తక్కువ రేట్కి అయితే వస్తుంది. 6000 రూపాయలు కూపన్ డిస్కౌంట్ అండ్ 1500 రూపాయలు కోటాక్ బ్యాంక్ మీద ఆఫర్ వస్తుంది. మొత్తం కలిపితే ఇది 22,499 రూపాయలకి అయితే వస్తుంది. ఒక మీ వాచ్ డీల్ చెక్ చేయాలనుకుంటే ప్రొడక్ట్ ట్యాగ్ లో ఉంటుంది ఇక్కడ. పూమా స్లైడ్స్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ AirPods Max 2 లాంచ్ చేసింది. ప్రైస్ 67,900 రూపీస్. లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే చిప్ మారిపోయింది, H2 చిప్తో వస్తుంది. సౌండ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది. అండ్ దాంతోపాటు ఈసారి మీకు లైవ్ ట్రాన్స్లేషన్ ఫీచర్ ఉంటుంది కదా, AirPods Pro 3లో చూసాం మనం. సో సేమ్ ఫీచర్ ఇప్పుడు AirPods Max 2లో కూడా తీసుకొని వచ్చారు. అంతేకాదు యాపిల్ ఇప్పుడు మోషన్ VFX అని చెప్పేసి ఒక కంపెనీని అక్వైర్ చేసుకుంది. యాపిల్ ఫైనల్ కట్ ప్రో ఎడిట్ చేస్తుంటారు కదా, వాళ్ళకి గుడ్ న్యూస్ అనమాట ఇది. సో దీని ప్లగిన్స్ అన్ని మీకు ఫైనల్ కట్ ప్రోకి అయితే వస్తాయి. లైక్ టైటిల్స్ కానివ్వండి, ఇవన్నీ ఇంకా బెటర్గా అయితే ఉంటాయి. ఇప్పుడు అంత బాగుండవు ఫైనల్ కట్ ప్రోలో మీకు టైటిల్స్ కానీ ట్రాన్సిషన్స్ కానివ్వండి, ఇట్లాంటివి ఉంటాయి. ప్లగిన్స్ చాలా వరకు వీళ్ళ దగ్గర నుంచి అయితే ఇంక్లూడ్ చేస్తారు ఫ్యూచర్లో. అండ్ కొన్ని పెయిడ్ ఉంటాయి, కొన్ని ఫ్రీగా కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ మనకి సౌత్ కొరియా మీడియా చెప్తున్న ప్రకారం చూస్తే సామ్సంగ్ ట్రైఫోల్డ్ సేల్స్ ఇన్ సౌత్ కొరియాలో ఆపేసింది. ఎందుకంటే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ట్రైఫోల్డ్ యూస్ చేస్తే వాళ్ళకి డిస్ప్లే రిలేటెడ్ చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉన్నాయి. అందుకని చెప్పేసి ప్రొడక్షన్ ఆపేసి కొంచెం వీటి సేల్స్ కూడా ఆపేశారు. అండ్ మళ్ళీ ట్రైఫోల్డ్ తీసుకురావచ్చు సామ్సంగ్, కంప్లీట్గా అయితే వదిలేదు. కాకపోతే ఈసారి మాత్రం ఎక్కువ కేర్ అయితే తీసుకుంటుంది, ప్రాబ్లమ్స్ అన్ని ఓవర్కమ్ చేసి కొత్తగా తీసుకొని రావచ్చు. నెక్స్ట్ మనం హువావే నుంచి హువావే మేట్ 80 సిరీస్ తీసుకొని వస్తుంది. దీనిలో స్పెషల్ ఏంటంటే మనం ఏ సైడ్ అయితే పట్టుకుంటామో ఆ సైడ్కి మన ఫోన్ కాల్ వస్తుంది కదా, రెడ్ అండ్ గ్రీన్ బటన్స్, అవి మనం ఏ సైడ్ అయితే ఫోన్ హోల్డ్ చేస్తామో అటు సైడ్ అయితే వచ్చేస్తాయి అనమాట. ఈజీగా మనం కాల్ లిఫ్ట్ చేయొచ్చు, కట్ చేయొచ్చు. ఇది ఎలా సెన్స్ చేస్తుంది అంటే యాంటీనా సహాయంతో ఎటు సైడ్ అయితే మనం బ్లాక్ చేస్తున్నాం మన చేతితోటి అటు సైడ్ ఇవి వచ్చేస్తాయి రెడ్ అండ్ గ్రీన్ బటన్స్. ఎందుకంటే అటు సైడ్ హోల్డ్ చేస్తున్నాం కాబట్టి మన థంబ్ అటు సైడే ఉంటుంది, ఈజీగా వాటిని యాక్సెస్ చేయొచ్చు. 1 హ్యాండ్ మోడ్లో యూస్ చేసే వాళ్ళకి, చిన్న చేతులు ఉండే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇది ఒక కొత్త ఫీచర్ హువావే మేట్ 80 సిరీస్లో అయితే కనిపించింది. నెక్స్ట్ మనకి ఎన్విడియా వాళ్ళ డేటా సెంటర్స్ని స్పేస్లో అయితే ఏర్పాటు చేయబోతుంది. ఇప్పుడు నార్మల్గా అయితే వీళ్ళు వాటర్లో పెడతారు అనమాట, సముద్రంలో. అక్కడి నుంచి స్పేస్ సంబంధించి ఏదన్నా కావాలంటే మాత్రం ఇక్కడే ఉంటాయి డేటా సెంటర్స్, సముద్ర గర్భంలో పెడతారు. ఇప్పుడు అట్లా కాకుండా వీళ్ళు పైకే పంపించేస్తారు డేటా సెంటర్ని, స్పేస్లోనే ఉంటుంది. స్పేస్లో ఉండడం వల్ల దానికి పవర్ సప్లై కావాలంటే సోలార్ ఎనర్జీ నుంచి పవర్ సప్లై ఇవ్వబోతున్నారు దానికి. అండ్ దాంతోపాటు దానికి కూలింగ్ సిస్టమ్ కూడా అవసరం లేదు. స్పేస్లో మీకు టెంపరేచర్ చల్లగానే ఉంటుంది కాబట్టి దానికి కూలింగ్ సిస్టమ్ సపరేట్గా పెట్టాల్సిన అవసరం, వాటర్ కూడా అవసరం లేదు. అందుకని చెప్పేసి ఇది ప్లాన్ చేస్తున్నట్టు చెప్తుంది ఎన్విడియా. ఇది సక్సెస్ అయితే ఫెయిల్ అయితే తెలియదు కానీ ఎన్విడియా అయితే ఇప్పుడు డేటా సెంటర్స్ని స్పేస్లో కూడా ఏర్పాటు చేయబోతుంది. ఇవి ఓన్లీ స్పేస్లో రీసెర్చ్ చేస్తుంటారు కదా, దాని రిలేటెడ్ థింగ్స్ మాత్రం అక్కడ సేవ్ అయ్యాయి. నిజమా పోకీమాన్ గో చాలా మంది ఫేవరెట్ గేమ్ అనమాట. ఒక 10 years బ్యాక్ ఈ గేమ్ వచ్చినప్పుడు అందరు దీన్ని పిచ్చి పిచ్చిగా ఆడేవాళ్ళు. కొంతమంది యాక్సిడెంట్లుగా చనిపోయారు కూడా. వీళ్ళు అక్కడ అంటే రోడ్ల మీద కనిపిస్తూ ఉంటాయి, వాటిని వెంటాడుతూ వెళ్తూ ఉంటారు. కొంతమంది యాక్సిడెంట్లు అవ్వడం, కొంతమంది బిల్డింగ్ బెంచ్ కింద పడడం, ఇట్లా చాలా మందికి ప్రాబ్లం అయితే అయింది. గేమ్ చాలా పాపులర్ ఒకప్పుడు.
ఇప్పుడు వీళ్ళ కంపెనీ అయితే పొకిమాన్ తయారు చేసింది కదా, ఆ కంపెనీ నినాటిక్ వాళ్ళు ఇన్ని సంవత్సరాలు మీరు సేకరించిన డేటా ఉంటుంది కదా, 10 సంవత్సరాల నుంచి చాలా మంది గేమ్ ఆడుతున్నారు. రోజుకి ఇప్పటికి కూడా 45 to 50 మిలియన్ యూజర్స్ అయితే పొకిమాన్ అయితే ఆడుతుంటారు. సో మీరు ఇన్ఫర్మేషన్ అందించి ఉంటారు కదా, ఏఆర్ గేమ్ కాబట్టి మీ స్ట్రీట్ ఇన్ఫర్మేషన్ కానీ ఇట్లా మీరు ఆడుతూ మొత్తం మీ చుట్టుపక్కలంతా తిరిగి చూపించారు. ఆ డేటా అంటే వీళ్ళు కలెక్ట్ చేసేసి VPSని క్రియేట్ చేశారు, వర్చువల్ పొజిషనింగ్ సిస్టమ్ అని చెప్పేసి. దీన్ని కోకో అనే కంపెనీకి అమ్మేశారు. ఈ కోకో అనే కంపెనీ ఫుడ్ డెలివరీ సర్వీస్ అనమాట. రోబోస్ యూజ్ చేసి ఫుడ్ ఇలాంటివి డెలివరీ చేస్తూ ఉంటుంది. వీళ్ళకి డేటా అంతా అమ్మేశారు వీళ్ళు. ఈ డేటా అంతా గ్యాదర్ చేసి ఇచ్చింది ఎవరు? 10 సంవత్సరాల్లో ఎవరైతే పోకీమాన్ యూజర్స్ ఉన్నారో సో వాళ్ళే కష్టపడి డేటాను గ్యాదర్ చేసి వాళ్ళకి ఇస్తే ఆ డేటాను తీసుకెళ్లి వీళ్ళు కంపెనీకి అమ్ముకున్నారు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే చిన్ను అడుగుతున్నారు, 30Kలో ప్యాడ్ కావాలి, ఏమన్నా సజెస్ట్ చేయమన్నా, డైలీ యూస్ బ్యాటరీ బ్యాకప్ బాగుండాలి. 30Kలో బెస్ట్ అయితే ప్రజెంట్ 8 Gen 4 ప్రాసెసర్తో మీకు షామీ ప్యాడ్ 8 వస్తుంది. బ్యాటరీ కూడా 9200 mAh సంథింగ్ ఉంటుంది. బాగుంది ఆ ప్యాడ్ అయితే, మీకు సెట్ అవుతుంది. అక్కడ కొద్దిగా బెటర్ ప్యాడ్ ఇప్పుడు ఉన్న వాటిలో మార్కెట్లో. ఇది ప్రజెంట్ అయితే 31,000కి వస్తుంది. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఎంపీ రాఘవ్ చడ్డా గారు ఏదో ఒకటి జనాలకి ఉపయోగపడే ఉంటే వాటి గురించి మాట్లాడుతూ ఉంటారు. అవి ఎంతవరకు ఇంప్లిమెంట్ అయితే ఎంతవరకు ఇంప్లిమెంట్ అవ్వ తర్వాత సంగతి. ఇప్పుడు ఒక ప్రాబ్లం అయితే రేస్ చేశారు. మన బ్యాంక్ అకౌంట్లో ఖచ్చితంగా మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్కటి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్, ఒకళ్ళు 5,000 అంటారు, ఒకళ్ళు 10,000 అంటారు, ఇట్లా రకరకాలుగా పెడుతూ ఉంటారు. ఒకవేళ పొరపాటున మంత్ ఎండ్ నాటికి మినిమం బ్యాలెన్స్ అకౌంట్లో లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 5,000 రూపీస్ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని మీ బ్యాంక్ చెప్తే మీ దగ్గర 4,000 రూపీసే ఉన్నాయి మీ బ్యాంక్ అకౌంట్లో. వీళ్ళు ఏం చేస్తారు, దాని నుంచి ఫైన్ కట్ చేస్తారు. 4,000 రూపీస్లో నుంచి ఒక 100 రూపాయలు ఫైన్ రూపంలో కట్ చేస్తారు. అన్ని ఫైన్, GST అన్ని కలిపి కట్ చేసేస్తారు. ఇట్లా లాస్ట్ 3 సంవత్సరాల్లో ఎన్నో వేల బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కదా, అందరు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే బ్యాంకులో మన దగ్గర నుంచి ఇలా ఫైన్స్ రూపంలో 19,000 కోట్ల రూపాయలు మన దగ్గర నుంచి కలెక్ట్ చేశారు. ఎందుకంటే చాలా మందికి తెలియదు మినిమం బ్యాలెన్స్, కొంతమంది మెయింటైన్ తెలియదు వాళ్ళకి. వాళ్ళు కొన్ని రోజుల తర్వాత చూసుకుంటే వాళ్ళ మినిమం బ్యాలెన్స్ ఇప్పుడు 4,000 రూపీస్ ఉండేది కాస్త 5 నెలలు 6 నెలల తర్వాత వెళ్ళి చూసుకుంటే 3,500 రూపీస్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఉంటుంది. 500 రూపాయలు ఫైన్ రూపంలో కట్ చేస్తూ ఉన్నారు. ఇట్లా జరుగుతున్నాయి బ్యాంక్స్లో. దీన్ని ఎండ్ చేయాలి, అసలు మినిమం బ్యాలెన్స్ అనే సిస్టమ్ తీసేయాలన్నట్లుగా మాట్లాడుతున్నారు. మరి చూడాలి మళ్ళీ గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతుంది దీనికి. నెక్స్ట్ మనకి ఇజ్రాయెల్ PM నేతాన్యాహు పాపం రోజుకు ఒక వీడియో పడుతున్నాడు, నేను బతికే ఉన్నాను, నేను చచ్చిపోలేదని చెప్పేసి. ఎందుకంటే ఇతని మీద చాలా డీప్ ఫేక్ వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు, అతను చనిపోయినట్లు క్రియేట్ చేస్తున్నారు, చాలా రకరకాల క్రియేట్ చేస్తున్నారు. సో ఇది అందుకే రోజుకు ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాడు, నాకేం కాలేదు బాగానే ఉన్నానని చెప్పేసి రోజు వీడియో పెట్టేసి తను బతికే ఉన్నాడని చెప్పేసి ప్రపంచాన్ని నిరూపిస్తున్నాడు. నెక్స్ట్ మనకి ఢిల్లీలో జరిగింది సంఘటన. పవన్ అని చెప్పేసి ఒక 28 ఏళ్ళ అబ్బాయి మామూలుగా రీల్ షూట్ చేస్తున్నారు. ఇతని కజిన్ గన్ ఈ పవన్ అనే అబ్బాయి చేతిలో మీకు కనిపిస్తుంది కదా, రియల్ గన్. అది రియల్ గన్ మొత్తం లోడ్ చేసి సినిమాల్లో చూపిస్తారు కదా, సినిమాల్లో చేసినట్టు చేసి యాక్చువల్గా దీనికి లాక్ ఉంది అనుకున్నారు, షూట్ చేసుకున్నారు, గుండెల్లో పెట్టుకొని షూట్ చేసుకున్నారు. షూట్ చేసిన తర్వాత ఫైర్ అయింది, లాక్ లేదని అప్పుడు తెలిసింది. షూట్ చేయగానే అబ్బాయి గుండెలో షూట్ చేసుకున్నాడు కాబట్టి స్పాట్లో చనిపోయాడు. సో ఇతను కజిన్ కూడా షాక్ అయిపోయాడు. వాళ్ళు ఏమనుకున్నారంటే లాక్ లో ఉంది, రీల్ షూట్ చేసుకోవచ్చు అనుకున్నారు, కానీ వాళ్ళు అనుకున్న సంఘటన జరిగిపోయింది. ఇట్లా నిజమైన గన్స్ మనకు అవగాహన లేకుండా ఎప్పుడు అతను టచ్ చేయకూడదు. ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళ కజిన్ని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అతనికి గన్ ఎలా ఇస్తావు నువ్వు అది అని చెప్పేసి ప్రజెంట్ ఇతన్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇదే విధంగా ఇప్పటివరకు న్యూస్ అయితే ఎపిసోడ్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలా మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కదా సెలవు. బాయ్.